దేవాలయానికి వెళ్ళగానే భగవంతుని ముందు ఓ కోరికల చిట్టాతో నిలబడిపోతాం. కృష్ణుడు ఆయన మన ఆర్డర్లు తీసుకొని మనకు కావలసినవి ఇచ్చే సప్లయర్ కాదు, ఆయన పరమేశ్వరుడు. జన్మాష్టమి రోజున ఇతర పనులన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజంతా మీ ప్రియమైన ఆ శ్రీకృష్ణుడికే అర్పించండి. ఇది నిజంగా మీకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. హరే కృష్ణ. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడున్న వెయిటర్ని పిలిచి, ఏ బాబు, నాకు వేడివేడిగా రోటీ పన్నీర్ బటర్ మసాలా కావాలి, అలాగే ఫ్రెష్ ఆపిల్ జ్యూస్ వితౌట్ షుగర్, కూల్గా తెచ్చేయి అని తాపీగా ఆర్డర్ వేస్తాం. అవన్నీ బాగా తిన్నాక బాగానే ఉన్నాయి ఇవి, కానీ ఉప్పు కొంచెం తక్కువైంది అని చిన్న కంప్లైంట్ కూడా చేస్తాం. కానీ మనం అదే స్టైల్లో ఆ దేవుడిని కూడా చూస్తున్నాం. చాలా వరకు దేవాలయానికి వెళ్ళగానే భగవంతుని ముందు పెద్ద మెనూ లాంటి ఓ కోరికల చిట్టాతో నిలబడిపోతాం. ఓ కృష్ణ, ఈసారి ఉద్యోగం పక్కా రావాలి, పరీక్షలో ఒక్క మార్కు కూడా తగ్గించకు సుమా, ఆ పక్కింటోడికి ఉన్న కారు నాకు కూడా ఒకటి కావాలి. ఇలా ఏదో ఒకటి మనం ఆ స్వామిని అడుగుతూనే ఉంటాం. కానీ నిజం ఏమిటంటే కృష్ణుడు ఆ రెస్టారెంట్లోని వెయిటర్ కాదు, ఆయన మన ఆర్డర్లు తీసుకొని మనకు కావలసినవి ఇచ్చే సప్లయర్ కాదు, ఆయన పరమేశ్వరుడు. ఆయన మన ఆజ్ఞలను పాటించరు, మనమే ఆయన ఆజ్ఞలను పాటించాలి అని శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. భగవద్గీతలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, ఈ లోకాలన్నింటికీ నేను ప్రభువుని అని ఆ శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. సింపుల్గా మీకు చెప్పాలంటే దేవాలయానికి వెళ్ళడం అంటే కోరికలు తీర్చమని అడగడానికి కాదు. ఓ ప్రభు, ఓ కృష్ణ, ఈ కోరికల పరుగు వల్ల నేను అలసిపోయాను, నాకు బ్రేక్ ఇవ్వండి, ఈ భౌతిక కోరికల నుండి నన్ను విముక్తుణ్ణి చేయండి అని దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా ఓ కోరికను త్యజించడమే నిజమైన భక్తి. నీకు సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించు అని వేడుకోవడమే నిస్వార్థమైన భక్తి. ఇలా నిస్వార్థంగా మనం దేవుణ్ణి సేవిస్తే మనకు కావలసినవి ఆయన మన ఊహలకు అందనంత అద్భుతంగా ఇస్తారు. ఆ విషయం మనం శ్రీకృష్ణుడికి వదిలేద్దాం. మనం ఆయన చెప్పిన పని చేస్తే చాలు. అందుకే నేను చెప్పిన విధంగా ఈ సంవత్సరం ఈ జన్మాష్టమి సెలబ్రేషన్స్ చేసుకోండి. ఈ సంవత్సరం ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. సాధారణంగా జన్మాష్టమి రోజున మన దేశంలో సెలవు ఉంటుంది. ఒకవేళ మీకు సెలవు లేకపోయినా సరే ఇతర పనులన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజంతా మీ ప్రియమైన ఆ శ్రీకృష్ణుడికే అర్పించండి. ఈ అత్యంత పవిత్రమైన రోజున ఒక్క క్షణం కూడా వృధా కాకుండా ఆ స్వామి సేవకే అంకితం చేయండి. ఉదయాన్నే త్వరగా లేచి ఆ భగవంతుడికి పూజ చేయండి. జపమాలతో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని తప్పకుండా భక్తి శ్రద్ధలతో జపించండి. మీకు వీలైతే దగ్గరలో ఉన్న హరే కృష్ణ ఆలయానికి లేదా ఏదైనా శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళి రోజంతా అక్కడే గడపండి. భక్తులతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోండి. ఆలయ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోండి. ఆ స్వామిని స్మరిస్తూ ఈ రోజున ఉపవాసం చేయండి. మీ శరీరం సహకరిస్తే మీరు నిర్జల ఉపవాసం కూడా చేయండి. లేకపోతే నీరు, పాలు, పండ్లు మరియు ఇతర వ్రత పదార్థాలను కొంచెం కొంచెం తీసుకోండి. ఆ శ్రీకృష్ణుడు అర్ధరాత్రి 12 గంటలకు జన్మించాడు కాబట్టి కనీసం రాత్రి 12 గంటల వరకు ధాన్య పదార్థాలను పూర్తిగా మానేయండి. మీ ఇంట్లో లడ్డూ గోపాలుడు లేదా శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే వారికి పాలు, పండ్ల రసాలతో అభిషేకం చేయండి. ఆ అభిషేకం తర్వాత ఆ విగ్రహాలకి కొత్త బట్టలు ధరింపజేయండి. వారి స్థలాన్ని, వారి ఆలయాన్ని, వారున్న ప్లేస్ని లేదా ఉయ్యాలని అందంగా అలంకరించండి. ఆ స్వామి వారికి ప్రేమతో వెన్న, చక్కెర, పండ్లు మొదలైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. బయటి నుంచి నేరుగా కొనుగోలు చేయకుండా వీలైనంత వరకు ఈ నైవేద్యాన్ని మీరు ఇంట్లోనే తయారు చేయండి. ఆ తరువాత స్వామికి అర్పించిన ఆ ప్రసాదాన్ని మీ ఇరుగు పొరుగు వారికి, బంధువులకి, స్నేహితులకి పంచండి. ఒకవేళ ఇంట్లో తయారీ సాధ్యం కాకపోతే ఈ విధంగా కనీసం పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ వంటివి నైవేద్యంగా సమర్పించండి. కొన్ని చోట్ల ఉట్టి కొడుతూ ఆ శ్రీకృష్ణుడి లీలలను కూడా స్మరించుకుంటూ ఉంటారు.
ఈ రోజంతా మీరు చేసే ఈ భక్తి కార్యక్రమాలన్నీ కూడా ఆ కృష్ణ భజనలు, ఆ కృష్ణుడి కీర్తనలు వింటూ చేయండి. తప్పకుండా శ్రీకృష్ణ జన్మ లీలలని చదవండి. కృష్ణ పుస్తకం నుండి మొదటి 3 అధ్యాయాలు లేదా ఆ భగవద్గీతను తప్పకుండా చదవండి. బంజారా హిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో జరిగే ఉత్సవాల లైవ్ ప్రసారాలను తప్పకుండా చూడండి. ప్రత్యేకంగా అర్ధరాత్రి 12 గంటలకి ఆరతి జరుగుతుంది. తప్పకుండా మీరు హాజరు కావచ్చు. మీ శక్తి మేరకు జన్మాష్టమి సేవకు ఆలయానికి విరాళం ఇవ్వండి. అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. మొత్తంగా ఈ జన్మాష్టమి రోజున మీ చైతన్యాన్ని కృష్ణ నామం, కృష్ణ కథలు, కృష్ణ కీర్తనలు, కృష్ణ లీలలు మరి ఆ కృష్ణుడి సేవల్లో పూర్తిగా నిమగ్నం చేసి ఉంచండి. ఇది నిజంగా మీకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ.